మరణించిన వాళ్ళు తిరిగి వచ్చారా? గరుడ పురాణం భయంకరమైన రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయనకు వెంటనే ఏమవుతుంది? ఆత్మ శరీరం విడిచిన వెంటనే ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ మన ఇంట్లోనే 13 రోజులు తిరుగుతుంది. అంటే మీ ఇంట్లో ఎవరైనా వ్యక్తి చనిపోతే మీ చుట్టుపక్కలే 13 రోజులు ఉంటారు. గరుడ పురాణం చెప్తున్న సత్యాలు వింటే మీ ఒళ్ళు గగ్గరు పడుస్తుంది. ఇది కథ కాదు, ఇది మరణాంతరం జరిగే ప్రయాణం. మనం బతుకున్నప్పుడు మన ప్రయాణం మనకు తెలుస్తుంది, కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? గరుడ పురాణం ప్రకారం ఆత్మ శరీరం పైనే తేలుతూ ఉంటుంది. తన కుటుంబం ఏడుస్తుందని సూచిస్తుంది, కానీ మాట్లాడలేరు. ఆ సమయంలో ఆత్మకు ప్రేత శరీరం ఏర్పడుతుంది. ముఖ్య విషయం ఏమిటంటే ఆత్మకి ఇంకా భూమిపై బంధం ఉంటుంది. మన హిందూ సాంప్రదాయాల్లో ఎందుకు 13 రోజులు కర్మలు చేస్తారు? గరుడ పురాణం చెప్తుంది ఆ 13 రోజుల్లో ఆత్మకు యమదూతలు కనిపిస్తారు. యమదూతాస్ అంటే భయంకరమైన రూపాలు. వారు ఆత్మను తీసుకెళ్లడానికి వస్తారు. రిఫరెన్స్ ఆఫ్ యమ. మనకి యముడు అయితే మంచి మనిషి అయితే దూతలు సాఫీగా తీసుకెళ్తారు. పాపాలు ఎక్కువైతే ప్రయాణం బాధాకరంగా ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఆత్మ 48,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వైతర్ని నది దాటాలి. అది రక్తంతో నిండిన నది అని వర్జన. ఆత్మ తన జీవితంలో చేసిన పాపాలను అనుభవిస్తుంది. ఇది శాస్త్రీయంగా ఏం చెప్తుందంటే సమ్ సైంటిస్ట్ కంపేర్ దిస్ టు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. పీపుల్ హూ క్లినికలీ డైడ్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. కొంచెం టనల్ ఆఫ్ లైట్, మీటింగ్ బియన్స్ అండ్ రివ్యూయింగ్ లీవర్స్ ఇవి ఉంటాయి. ఈస్ గరుడ పురాణ డిస్క్రైబ్ సింబాలిక్ సైకలాజికల్ స్టేట్స్. గరుడ పురాణం ప్రకారం కొన్ని ఆత్మలు అసంపూర్ణ కోరికల వల్ల, ఆకస్మిక మరణం వల్ల, అధిక మోహం వల్ల ప్రేత స్థితిలో ఉంటాయి. అంటే మన మధ్య ఉంటాయి. ఇదే కారణంగా శ్రద్ధ తర్పణం చేస్తారు. మరణం అంతమా లేక కొత్త ప్రయాణికి మొదలా? గరుడ పురాణం భయపెట్టడానికి రాలేదు. మన జీవితం సరిగ్గా జీవించమని హెచ్చరిక ఇస్తుంది. మన చర్యలే మన ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మైథాలజికల్ థ్రిల్లర్స్ అండ్ టెంపుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్.